దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుని మహాకృప, ఆయన కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకందరికీ జయ విజయము, ఆనందాదరణ, సంరక్షణ దయచేసి మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చి మీకు సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, ఆదరణ దయచేసి ఆయన ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవదేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన క్రీస్తు మన మహిమ నిరీక్షణ ఉన్నాడు. ఆది క్రైస్తవం యొక్క నిరీక్షణ, మానవుని నిరీక్షణ అంతము లోకముతో పాటు నశించును. కానీ మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు అది నిత్యత్వంలోనికి దాటి వెలుచున్నది. ఎందుకనగా నిత్యుడైన క్రీస్తు మన యందు నివసించుచున్నాడు. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవునికి మహిమకరంగా నేడు మన జీవితాలు కొనసాగాలి. ఒక మానవుడు ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉండినను, ఎంత విద్యావంతుడైనను, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండినను మరణముతో ఆ నిరీక్షణ అంతమవుచున్నది. అతడు ఏమీ లోకము నుండి తీసుకొని వెళ్ళలేదు. కానీ క్రైస్తవుడు మృతి పొందినప్పుడు అతనితో పాటు దేవుని కృప మహిమను తీసుకొని వెలుచున్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణై అతని యందు నివసించుటయే ఆ రహస్యమై ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు, నిత్యజీవమునిచ్చుటకును, సాతాను తలను చితుకు తొక్కుటకును క్రీస్తు దేవుడు వచ్చాడు. మాట నిజమే. అయినను ఆయన మనయందు జీవించుటకును, మనలో నివసించుటకును, మహిమ నిరీక్షణ అయినటకును వచ్చాను. బైబిల్ గ్రంథం ఇలా చదివిస్తున్నది. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందున ఆయన కూడా రక్తమాంసము గలవాడైండనని హెబ్రీ 2:14 తెలియపరుస్తుంది. ఆయన తన శరీరమును సిలువలో అప్పగించాడు. కలవరి సిలువలో తన రక్తము సిందించుట వలన ప్రాణమును దారిపోసిన మహిమానుతుడైన పునరుత్థానుడైన క్రీస్తు మనతో నివసింపగోరాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడనంటున్నాడు ఆ మహిమానుతుడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములగును సజీవునై ఉన్నాను. మరియు మరణకయు పాతాళముకు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ప్రకటన గ్రంథం 1:18 తెలియపరుస్తుంది. ఇది పునరుత్థానుడైన క్రీస్తు మనకిచ్చిన అభయం. పునరుత్థానుడైన క్రీస్తు మనతో కూడా ఉన్నాడనే భావము కలిగి ఉన్నయడలా ఎటువంటి భయము మనలను జయించదు, ఎటువంటి కలవరము మనలను బెదిరించవు, ఎటువంటి పోరాటం వలన సమస్యలు. ఆయన మనయందు మహిమ నిరీక్షణైనట. ప్రియులారా, దేవుని కృపయే, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. మీ ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని రోమిలికి రాసిన పత్రిక 8:9 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుని బిడ్డలుగా, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలుగా, మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలుగా, జీవగల దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిద్దాం. దేవుని బిడ్డ, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఎంతో అర్థవంతం అవుతున్నది. నీ దేవుడికి దగ్గరగా ఉండు. నీ దేవుడైన యెహోవా నామానికి మహిమార్థంగా జీవించు. నీ దేవుడు నీకు గొప్ప రక్షణానందముతో, పరిశుద్ధాత్మాధికారంతో నింపగల గొప్ప దేవుడు, అద్వితీయ సత్యస్వరూపుడు. ఆయన కృపలో నింపబడదాం. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ మహిమానితుడా, మహిమాస్వరూపుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా మా ప్రాణమును తెప్పరిల్లుచున్నది. మా దేవా, మా ఆశ్రయమా, మా దుర్గమా, మా జీవమా, మీ పరిశుద్ధాత్మ కృపా కిరణాలు మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మని కృపా వెలుగును మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడపగల మహాదేవుడు నీవు. మహోన్నతుడు నీవే. సర్వోన్నతుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలు. సమస్త కార్యాలు మా పట్ల మీరు జరిగించి మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మాకు శాంతి, సమాధానం, ఆదరణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.